వెల్కమ్ టు ఈవియర్నెస్. ఈరోజు 10th క్లాసు మొదటి చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ నుంచి ఇర్రేషనల్ నెంబర్స్ ప్రూఫ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం రూట్ ఇర్రేషనల్ ఎలాగో ప్రూవ్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, కోప్రైమ్స్ ఏంటి ఒకసారి చూద్దాము. చూడండి. ఫస్ట్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే రెండు నెంబర్స్కి 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ కనుక లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం. సపోజ్ 2 and 3 తీసుకున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఏంటంటే 1, 2. ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 తీసుకుంటే 1, 3. ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. కాబట్టి 2 and 3 కోప్రైమ్స్ అవుతాయి. కోప్రైమ్స్ అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి ప్రైమ్ నెంబర్, ఒకటి కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వచ్చు, లేదా రెండు ప్రైమ్ నెంబర్స్ అయినా కోప్రైమ్స్ అవుతాయి. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు కోప్రైమ్స్ తెలిసే కదా. కోప్రైమ్స్కి ఎప్పుడు కూడా మనకి జీసీడీ ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఒక డెఫినేషన్ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేని నెంబర్లని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే ఏంటంటే ఒక నెంబర్ గనక సింగిల్ నెంబర్లో రూట్ 2 కనుక వస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. అంటే ఏంటంటే పాయింట్ల మీద రాకూడదు. సపోజ్ ఎగ్జాంపుల్ √4 తీసుకున్నాం అనుకోండి, 2 అవుతుంది. డెసిమల్ ప్లేసెస్ లేవు ఇక్కడ. √9 తీసుకుంటే 3 అవుతుంది. అలా కాకుండా √2 తీసుకున్నాం అనుకోండి, 1.414 అనేది మనకి స్క్వేర్ రూట్ అవుతుంది √2కి. ఇక్కడ ఏమవుతుంది, డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదనమాట. ఇటువంటి నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. మనకి √3 కూడా ఇర్రేషనల్ నెంబరే. 1.732 అనేది దీనికి స్క్వేర్ రూట్. అర్థమైంది కదా. మళ్ళీ రెండో డెఫినేషన్ ఏంటంటే ది నెంబర్స్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అది టెర్మినేట్ అవ్వు, రిపీట్ అవ్వు. టెర్మినేటింగ్ అంటే ఒక ఆపరేషన్ ఒక చోట అంతమైపోద్ది. సపోజ్ 1/2 తీసుకున్నాం అనుకోండి, 1ని 2 చేత డివైడ్ చేయాలి మనం. ఎంత? 0.5 అయింది, టెర్మినేట్ అయిపోయింది. అలా కాకుండా 1/3 తీసుకున్నాం అనుకోండి, 0.33 అండ్ సో అని ఎలాగ వస్తుంది. ఇది రిపీట్ అయిపోతుంది. అలా కాకుండా 1/7 తీసుకున్నాం అనుకోండి, 0.14 ఇలా వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక నెంబరు మళ్ళీ పదే రాదు, రిపీట్ అవ్వదు. ఇక్కడ ఒక నెంబరు రిపీట్ అవుతూ ఉండదు అనమాట. రిపీట్ అవ్వకుండా ఉన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేనిది. ఇవేమవుతాయంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు √2 అనేది ఇర్రేషనల్గా ప్రూవ్ చేద్దాం. చూడండి ఒకసారి. √2 అనేది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే రివర్స్లోను √2 అనేది రేషనల్ అని తీసుకుంటాం. √2 అనేది రేషనల్ అని తీసుకుంటాం. ఎలాగా అనుకుంటున్నాం. లెట్ us assume that √2 is rational.
రూట్ 2 రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే ఏ కామా బి అనే కో ప్రైమ్స్ తీసుకుంటాం. ఏ కామా బి అనే కో ప్రైమ్స్ తీసుకున్నాం. కో ప్రైమ్స్ తీసుకుంటే కో ప్రైమ్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఏ బై బి రూపంలో ఉండాలి. ఇంటీజర్స్ ఏ బై బి రూపంలో ఉంటే అది రేషనల్ నెంబర్ అవుద్ది. అంటే ఏమవుద్ది, రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి వేర్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కోప్రైమ్స్ అవుతున్నాయి. కోప్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు ఇంటీజర్స్ కాబట్టి ఏమవుతుందంటే ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. చూడండి, రూట్ 2b ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇప్పుడేమవుద్ది, రూట్ 2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఇదేమో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. 2 అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అండ్ 2 డివైడ్స్ ఏ. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2c అని రాస్తాం. ఎందుకు రాస్తున్నామంటే 2b స్క్వేర్ అనేది ఈవెన్ నెంబర్. 2b స్క్వేర్ అనేది ఈవెన్ నెంబర్. ఎందువల్ల బి స్క్వేర్ ఏ నెంబర్ అయినా కానీ 2 చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ టోటల్ ఏమవుద్దంటే ఈవెన్ నెంబర్ అయిపోద్ది. దాని ప్రకారం ఏ స్క్వేర్ కూడా ఈవెన్ నెంబర్ అవుద్ది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, 2c అని రాసుకున్నాం. ఇక్కడ సి అనేది సమ్ ఇంటీజర్. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో కనుక ఏ ప్లేస్ లో 2cని పెడితే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బదులు 2c హోల్ స్క్వేర్. 2c హోల్ స్క్వేర్. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ని స్క్వేర్ చేస్తే 4c స్క్వేర్. 2 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. 2 4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇక్కడ ఏమవుద్దంటే 2 అనేది బి స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. బి స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి బిని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ బి స్క్వేర్ అండ్ 2 డివైడ్స్ బి. ఇక్కడ మనకి ఏమైందంటే 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది, మళ్ళీ 2 బిని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఏంటి, ఏకి బికి కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఏబిలో కో ప్రైమ్స్ అనుకున్నాం. కో ప్రైమ్స్ అంటే ఏముండాలా, 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇక్కడ ఏమవుతుంది, 2 కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది. ఇక్కడ హియర్ 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. మనం ఏమనుకున్నాం, ఏబిలు కో ప్రైమ్స్ అనుకున్నాం కాబట్టి 2 కామన్ ఫ్యాక్టర్ అవుతుంటే మనం అనుకున్న దానికి ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. అంటే విరుద్ధత అవుతుంది, వ్యతిరేకం అవుతుంది. ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది, మనం రూట్ 2ని రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల. రూట్ 2 రేషనల్ నెంబర్ కాదు, అందువల్ల ఈ తప్పు మనకి అరైజ్ అయింది అనమాట. దిస్ కాంట్రడిక్షన్, బట్ దిస్
contradicts the fact that A and B have a factor other than 1. అంటే ఇది ఏబీలకి ఒకటే కామన్ ఫ్యాక్టర్ ఉండాలని దానికి వ్యతిరేకం అవుతుంది. ఎందుకు వ్యతిరేకం అవుతుందంటే మనం రూట్ 2ని రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల. దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ arisen because our wrong assumption that root 2 is rational. మనం రూట్ 2ని రేషనల్ అనుకోవడం వల్ల ఈ తప్పు అంతా జరిగింది. కాబట్టి మనం రూట్ 2ని ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు ఇర్రేషనల్ అని చెప్పొచ్చు. సో we conclude that root 2 is irrational. 5 మైనస్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్ ఎలాగో ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూడండి. ఫస్ట్ 5 మైనస్ రూట్ 3ని రేషనల్ అనుకుందాం. రేషనల్ అనుకుంటే మనకి 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, మన కో ప్రైమ్స్ తీసుకుని లేదా ఇంటీజర్స్ తీసుకుని వాటిని ఈక్వల్ చేయాలి. ఏ కామా బి అనే ఇంటీజర్స్ తీసుకుందాం. ఇవి ఎలా ఉండాలా, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలా. అప్పుడేమవుతుంది, 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఏ కామా బి ఆర్ కో ప్రైమ్స్. ఏ కామా బిలు కో ప్రైమ్స్ అయ్యాయి. ఇప్పుడు మనకి రూట్ 3ని అలా మార్చి ఏ బై బిని ఎలా మార్చామనుకోండి, 5 మైనస్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. ఇక్కడ ఏ కామా బిలు ఇంటీజర్స్ కాబట్టి ఏ బై బి అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఏ బై బి రేషనల్ నెంబర్ అయితే ఆ కాంబినేషను 5 మైనస్ ఏ బై బి కూడా రేషనల్ నెంబరే. ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి రూట్ 3 కూడా రేషనల్ నెంబర్ అవ్వాలా. కానీ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. మనకి కాంట్రాడిక్షన్ ఎలాగొచ్చింది, ఏ మైనస్ రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల. ఇక్కడ మనకి ఏ బై బి ఈస్ రేషనల్ నెంబర్. సో 5 మైనస్ ఏ బై బి ఆల్సో ఏ రేషనల్ నంబర్. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రేషనల్ నెంబర్ అయింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది కూడా రేషనల్ నెంబర్ అవుతుంది, ఎందువల్ల మధ్యలో ఈజ్వల్ ఉంది కాబట్టి. దేర్ ఫోర్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ కాదని మనకు తెలుసు. రూట్ 3 అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. ఇది కాంట్రాడిక్షన్. ఈ కాంట్రాడిక్షన్ ఎలాగొచ్చింది, మనకి 5 మైనస్ రూట్ 3ని రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది. దాన్ని రైటింగ్ రాద్దాం చూడండి ఒకసారి. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ the fact that root 3 is irrational.
√3 ఇర్రేషనల్ లో మనకేమో రేషనల్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ అవర్ wrong assumption that 5 minus √3 is rational. 5 minus √3ని రేషనల్ అనుకోవడం వల్ల ఈ విరుద్ధత వచ్చింది. మనకి కాంట్రాడిక్షన్ అంటే విరుద్ధత, వ్యతిరేకం వచ్చింది. కాబట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? 5 minus √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో we conclude that 5 minus √3 is irrational. ఇప్పుడు 1/√2 అనేది ఇర్రేషనల్ నెంబర్ ఎలాగో ప్రూవ్ చేద్దాం చూడండి ఒకసారి. మామూలుగానే లెట్ 1/√2 ఈజ్ రేషనల్. రేషనల్ అయినప్పటికీ ఏం చేయాలి? మళ్ళీ మనం 2 ఇంటిజర్స్ తీసుకుని అవి కూడా కోప్రైమ్స్ అయ్యేలా చూసుకుని దాన్ని రేషనల్ నెంబర్ అయ్యేలా చూసుకోవాలి. p/q రూపంలో రాయగలగాలి. అవేంటి? ఏబీలు తీసుకుంటాం. ఏ కామా బి ఆర్ కోప్రైమ్స్. అప్పుడు ఏమవుద్ది? 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b. రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి. రేషనల్ నెంబర్ అయితే ఏంటి? b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు మనం రీఅరేంజ్ చేస్తే √a ఈజ్ ఈక్వల్ టు b అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే √2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్. ఇక్కడ 2 అనేది b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ b స్క్వేర్. 2 డివైడ్స్ b స్క్వేర్. 2 b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి b ని కూడా డివైడ్ చేస్తుంది. అండ్ 2 డివైడ్స్ b ఆల్సో. b స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి b ని కూడా డివైడ్ చేస్తుంది. దీన్ని 1 అనుకుంటాం. ఈక్వేషన్ 1 అనుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2a స్క్వేర్ అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. ఎందువల్ల? ఏదైనా ఇంటిజర్ తీసుకుని 2తో కనుక మల్టిప్లై చేస్తే మనం ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఈజ్ ఈక్వల్ పెట్టాడు కాబట్టి b స్క్వేర్ కూడా ఈవెన్ నెంబరే. అప్పుడు b బదులు ఏం చేస్తామంటే 2c అనే ఒక నెంబర్ తీసుకుంటాం. 2 అనేది ఏమో నెంబరు, c అనేది ఒక ఇంటిజర్. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? 2c అని తీసుకుందాం. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 2c ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి? 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b బదులు 2c హోల్ స్క్వేర్. 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్. 2 4 2 టైమ్స్ క్యాన్సిల్. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లోకి వచ్చేటప్పటికి 2 అనేది b స్క్వేర్ ని డివైడ్ చేసింది. b స్క్వేర్ ని డివైడ్ చేసింది కాబట్టి b ని కూడా డివైడ్ చేసింది. ఎక్కడికి వచ్చేటప్పటికి 2 అనేది a స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది. a స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది కాబట్టి a ని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ a స్క్వేర్ అండ్ 2 డివైడ్స్ a. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏమనుకున్నాం? ఏబీల్ని కోప్రైమ్స్ అనుకున్నాం. ఏబీల్ కోప్రైమ్స్ ఏంటంటే 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి. 2 అనేది b ని డివైడ్ చేస్తుంది, 2 అనేది a ని డివైడ్ చేస్తుంది.
అంటే ఏబీలకి 2 ఏమైపోయింది, కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇది తప్పు అనమాట, కాంట్రడిక్షన్. ఎందువల్ల వచ్చింది ఇది? మనం 1/√2ని రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఏ కామ సీలకి కామన్ ఫ్యాక్టర్ ఏమైంది, 2 అయింది. ఇది కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎలాగొచ్చింది? 1/√2ని మనం రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల వచ్చింది. 1/√2 రేషనల్ నెంబర్ కాదు, 1/√2 ఇది రేషనల్. కాబట్టి మనం రాంగ్ అజంప్షన్ చేయడం వల్ల ఈ కాంట్రడిక్షన్ హెరేజ్ అయింది అనమాట. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, 1/√2 అనేది ఇర్రేషనల్ ని కన్క్లూడ్ చేయొచ్చు. మనకి టెక్స్ట్ బుక్ లో ఇంకా ఒక 3 సమ్స్ ఉన్నాయి. ఆ 3 సమ్స్ కూడా వీటిలో అంత కష్టం ఉండదు. మనకి ఎగ్జామ్స్ లో అయితే √2 కానీ √3 కానీ ఇంపార్టెంట్ గా ఇస్తారు. ఈ లెక్కలు మనం ప్రాక్టీస్ కోసం చేసుకోవచ్చు. నేను మీకు చెప్పాను కాబట్టి మిగతా లెక్కలు టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తారంటే అవి ప్రాక్టీస్ చేసుకోండి. అవి అంత కష్టంగా ఏముండవు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.